ఈరోజు సెలవు పెట్టుకున్నట్టున్నారు. నిన్న సెలవు పెట్టిన వాళ్ళు ఈరోజు వచ్చినట్టున్నారు కొంతమంది. ఏదేమైనా కూడా దైవ సన్నిధికి మనం చేరి వచ్చి దైవ సన్నిధిలో కూర్చుండుట ప్రభు మనకిచ్చిన గొప్ప భాగ్యం. మరియతో యేసు ప్రభు వారు, మార్తతో యేసు ప్రభు వారు ఏం చెప్పాడు? మరియ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అన్నాడు. ప్రభు పాద సన్నిధిలో కూర్చొని ఆయన మాటలు వినుట అనేది ఉత్తమమైనది. మనం ఉత్తుత్త దానికి గంటలు గంటలు అక్కడక్కడ కూర్చుంటాం, కానీ ఉత్తమమైన దానికి మనం కూర్చోలేము కొన్నిసార్లు. దయచేసి ఉత్తమమైన దేవుని సన్నిధిలో మనముండి దేవుని సందేశం ద్వారా ఆధ్యాత్మికమైన మేలు పొందడానికి ప్రభు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి నిన్నటి దినాన అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచి దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. ఈరోజు కూడా అపోస్తలుడైన పౌలు ఫిలెమోనుకు రాసిన పత్రికలో నుంచే దేవుని వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. అపోస్తలుడైన పౌలు రాసిన 14 పత్రికలలో 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎందుకు చెరసాల పత్రికలను పిలుస్తారంటే, ఆయన రోమా జైల్లో ఉండి రాశాడు కాబట్టి ఈ పత్రికలకు చెరసాల పత్రికలని పిలువబడుతున్నాయి. ప్రియులారా, ఎఫెసీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక, ఫిలెమోనుకు రాసిన పత్రిక, ఈ 4 పత్రికలను చెరసాల పత్రికలని పిలుస్తారు. ఎఫెసీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క మహిమను గురించి పౌలు గారు రాశారు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ఆనందమును గురించి పౌలు గారు రాసినట్టు మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క సంపూర్ణతను గురించి పౌలు గారు రాశారు. అలాగనే ఫిలెమోనుకు రాసిన పత్రికలో క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి పౌలు గారు రాసినట్టుగా మనం చూస్తాం. ఈ 4 చెరసాల పత్రికలలో ఒక పత్రిక అయిన ఫిలెమోను పత్రికలో నుంచే మనము దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ ఫిలెమోను పత్రికను పౌలు ఎందుకోసం ఫిలెమోనుకు రాశాడు? కొలస్సీ సంఘానికి చెందిన ఫిలెమోనుకు ఎందుకు ఈ పత్రిక పౌలు గారు రాశాడంటే, 3 ముఖ్యమైన విషయాలు మనకు కనపడుతున్నాయి. ఒకటి, ఫిలెమోనులో ఉన్న శ్రేష్టమైన అనుభవాలను బట్టి ఆయనను అభినందించడానికి పత్రిక రాశాడు. మన జీవితాల్లో కూడా శ్రేష్టమైన అనుభవాలు ఉన్నప్పుడు మనకు కూడా ఏమొస్తాయి? అభినందనలు మనం అందుకోగలుగుతాం. రెండవదిగా, ఒనేసిమును చేర్చుకోమని ఫిలెమోనును అభ్యర్థించడానికి ఈ పత్రిక రాశాడు. మూడవదిగా, ఫిలెమోను ప్రార్థనల మూలముగా ఫిలెమోనుకు అనుగ్రహించబడాలన్న అపేక్షతో ఈ పత్రిక రాశాడని 3 ముఖ్యమైన విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ పత్రికకు ముఖ్యమైన వచనం ఏంటంటే 15, 16 వచనాలే ముఖ్యమైన వచనం. అతడిక మీదట దాసుడుగా ఉండక దాసుని కంటే ఎక్కువ ప్రియ సహోదరుడుగాను అన్నాడు. ఒకప్పుడు ఫిలెమోను దగ్గర ఒనేసిము ఏమై ఉన్నాడు? దాసుడు. అంటే ఎప్పుడు ప్రభు అయిన యేసును నమ్మకముందు, పాపక్షమాపణ పొందకముందు దాసుడు. ఇప్పుడు ఇతడు కూడా రోమా జైల్లో పౌలు ద్వారా సువార్త విని పాప విషయమై, నీతి విషయమై, తీర్పు విషయమై దేవుని ఆత్మచేత ఒప్పించబడి తన పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొందాడు. ఇప్పుడు క్షమాపణ పొందిన వాళ్ళందరూ కూడా ఒకరికి ఒకరు ఏమవుతారు? వారికి ఉన్న సంబంధం ఏంటి? సహోదరులు, సహోదరీలు. మనకు బయట ఎంత గొప్ప స్టేటస్ ఉన్నా సంఘంలోకి వచ్చే సమయంలో మనమంతా ఎవరము? సహోదరులము, సహోదరీలము. ఈ ప్రేమ మనం కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పటి నుండి అతన్ని నువ్వు దాసునిగా కాకుండా ప్రియమైన సహోదరునిగా నువ్వు చూడాలి. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘములో ప్రభు అయిన యేసునందు విశ్వసించిన మనమంతా సహోదరులము, సహోదరులము. ఆ సహోదర ప్రేమను క్రీస్తు మనను ప్రేమించినట్టుగా మనం ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగిన వారంగా ఉండాలి అని
ఇక్కడ తెలియజేస్తున్నాడు. కాబట్టి క్రీస్తు యేసునందు సంఘము యొక్క ప్రేమను గురించి తెలియచేసిందే ఈ పత్రిక అని మనం చూస్తాం. తద్వారా క్రీస్తు మనను ప్రేమించినట్టుగా మనం ఒకరినొకరు ప్రేమించుకున్నట ద్వారా మనం ఆయన శిష్యులమని, మనం ఆయన ప్రజలమని, మనం ఆయన పిల్లలమని అనేక మంది తెలుసుకోవడానికి, అనేక మంది ప్రభు అయిన యేసును నమ్ముకోవడానికి, నరకం తప్పించుకోవడానికి, పరలోకం చేరడానికి మనం ఏం కావాలి? కారకులము కావాలి అన్నదే ఈ పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశంగా మనం చూస్తాం. అదేవిధంగా ఈ పత్రికలో మనకు ఒకే ఒక అధ్యాయంతో కూడిన పత్రిక ఇది. 25 వచనాలతో కూడిన ఒకే ఒక అధ్యాయంతో కూడిన పత్రిక. ఈ పత్రికలో మనకు ఎంతమంది కనపడతారంటే 11 మంది కనపడతారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు. ఇక్కడే చదువుకుంటే మీకు లెక్క పెట్టలేరు. ఎందుకంటే ఒకవైపు వింటూ ఒకవైపు చదువుకోవడం మీకు వీలుగా. కాబట్టి 11 వ్యక్తులు మనకి ఈ పత్రికలో కనపడతారు. ఈ 11 వ్యక్తుల్లో 3 ముఖ్యమైన వ్యక్తులు మనకు కనపడతారు. వారే అపోస్తులైన పౌలు, ఫిలెమోను, ఒనేసిము. సంఘములో కూడా చాలామంది ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులు ఎంతమంది ఉంటారు చెప్పండి? సంఘములో కూడా ముఖ్యమైన వ్యక్తులు 2-3 ఉంటారు మనం చూస్తే. అలాగే ఈ పత్రికలో 11 వ్యక్తులు ఉంటే ముఖ్యమైన వ్యక్తులు ఎవరంటే 3: పౌలు, ఫిలెమోను, ఒనేసిము. మనం చూస్తే పౌలు, ఫిలెమోను, ఒనేసిము. కాబట్టి జీవం కలిగిన దేవుని సంఘములు అనేక మంది ఉంటారు. ముఖ్యమైన వ్యక్తులుగా కొందరు మాత్రమే ఉంటారు. ఎందుకు వారు ముఖ్యమైన వ్యక్తులు అవుతున్నారంటే ఇతరుల కంటే వాళ్ళు ఎక్కువగా సంఘం కోసం అప్పగించుకొని పరిచర్య చేయటం ద్వారా వారు ముఖ్యులుగా ఎంచబడుతున్నారు. ఎవరు సంఘములో ముఖ్యులు అవుతున్నారు? ఎవరు సంఘములో ప్రముఖులు అవుతున్నారు? ఎవరు సంఘములో ప్రధానులు అవుతున్నారంటే పరిచర్య ఎక్కువ చేసిన వారే. కీర్తనల గ్రంథం ఎవరు రాశారు చెప్పండి? ఎవరు రాశారు కీర్తనల గ్రంథము? కీర్తనల గ్రంథం రాసిన వారు చాలామంది ఉన్నారు. కీర్తనలు అనగానే ఎవరి పేరు వస్తుంది? అరే మిగతా వాళ్ళు కూడా రాశారు కదా, ఎందుకు రాలేదు వాళ్ళ పేరు? ఎందుకు రాలేదు? ఎక్కువగా రాసిన వాడెవరు? దావీదు. అందుకే ఆయన పేరు వస్తుంది అక్కడ. సంఘములో కూడా పరిచర్య ఎవరు ఎక్కువగా చేస్తే వాళ్ళకి పేరు వచ్చేది అక్కడ. సామెతల గ్రంథం అంటారు, ఎవరి పేరు వస్తుంది? సొలొమోను. ఇంకొకరు కూడా రాశారు సామెతలు, కానీ ఆయన పేరు రాలేదు. ఎక్కువ రాసింది ఎవరు? దాదాపుగా మొదటి సామెతల నుంచి 29 వరకు రాసింది ఎవరు అంటే సొలొమోనే. 30-31 వేరే వాళ్ళు రాశారు అక్కడ. పేరు ఎవరికి వచ్చింది? సొలొమోను. మనం చూస్తాం. అలాగనే పత్రికలు కూడా ఎక్కువ రాసింది ఎవరు? పత్రికలు ఎక్కువ రాసింది ఎవరు చెప్పండి? రోమా పత్రిక నుంచి ఎబ్రీ పత్రిక వరకు 14 పత్రికలు రాసింది ఎవరు? పౌలు. అందుకే పౌలుకి ఎక్కువగా పేరు వచ్చింది. అలాగనే సంఘాల విషయంలో ప్రయాసపడింది ఎవరు? అపోస్తులందరిలో. నేను అపోస్తులందరికంటే కడపటి వాడనైనా అపోస్తులందరికంటే ఎక్కువగా ఏమయ్యానన్నాడు? ప్రయాసపడ్డాను అన్నాడు. అందుకే ఎవరి ప్రయాస ఎక్కువగా ఉంటుందో, ఎవరి పరిచర్య ఎక్కువగా ఉంటుందో వారే సంఘములు ఏమవుతున్నారు? ప్రముఖులు అవుతున్నారు. మనం ప్రముఖులం కావాలంటే ప్రయాసపడాలి. ఆయాసపడితే ప్రముఖులం కాము. పరిచర్య చేయాలి. పండుకొని ఉంటే ప్రముఖులం కాము. ప్రముఖులు కావాలంటే ఏం కావాలి? ఆయాసపడకుండా ప్రయాసపడాలి. పండుకోకుండా పరిచర్య చేయాలి. అప్పుడే మనం ఏమవుతున్నామంటే ప్రముఖులం అవుతున్నాం. కాబట్టి ప్రముఖులు కావాలన్న కోరిక చాలామందికి ఉంది, ప్రయాసపడాలన్న కోరిక మాత్రము లేదు. ప్రముఖులు కావాలన్న కోరిక చాలామందికి ఉంది, పరిచర్య చేయాలన్న కోరిక మాత్రము లేదు. అందుకే వాళ్ళ కోరికగానే ఉంది. ఆ కోరిక ఎన్నడూ కూడా తీరదు. ఆ కోరికలు తీరవు. ఆ కోరికలు నెరవేర్చబడాలంటే దేవుని వాక్య ప్రకారమైన అనుభవాలు మన జీవితాల్లో కలిగి ఉండాలి. అప్పుడే ఆ కోరికలు తీర్చబడుతున్నాయి. తర్వాత ఈ పత్రికలో ఈ 3 వ్యక్తులు ప్రముఖులుగా ఉన్నారు కదా. మనము పౌలును గురించి మనం ధ్యానం చేస్తే పౌలులో మన ప్రభు అయిన క్రీస్తు యొక్క పోలికలు కనపడతాయి. పౌలు ఎవరు కనపడతారు? క్రీస్తు పోలికలు. పౌలే చాలాసార్లు ఏం చెప్పాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను.
పౌలు యొక్క అనుభవాలు ధ్యానించేటప్పుడు మన క్రీస్తు పోలికలు ఛాయలు మనకు కనపడతాయి. అలాగనే ఫిలెమోను గురించి మనం ధ్యానించేటప్పుడు ఒక సంఘములో నాయకుడు, ఒక సంఘములో సేవకుడు, ఒక సంఘములో పరిచారకుని యొక్క అనుభవాలు ఫిలెమోనులో మనకు కనపడతాయి. అలాగనే ఒనేసిమును గురించి మనం ధ్యానించేటప్పుడు ఎవరు కనపడతారంటే ఒక విశ్వాసి యొక్క పోలికలు, అనుభవాలు మనకు కనపడతాయి. మరి నిన్నటి దినాన మనం ఎవరిని గురించి జ్ఞాపకం చేసుకున్నామో ఒనేసి. ఒక విశ్వాసి అంటే ఎలాగా ఉండాలి? చాలాసార్లు విశ్వాసులు అంటే ఏంటి? మీటింగులలో తీర్మానం చేయడము, మీటింగ్ అయినాక బాప్తిజం పొందడము, ఇదే విశ్వాసి అనుకుంటున్నారు చాలాసార్లు కదా. బాప్తిజం పొందితే చాలు విశ్వాసులు. ఒక విశ్వాస యొక్క జీవితం, నిజమైన జీవితం ఎలాగ ఉండాలో ఒనేసిము ద్వారా మనం నేర్చుకున్నాం. 11వ వచనంలో ఏం నేర్చుకున్నాం? మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడు కానీ ఇప్పుడు నీకు నాకు ఏమై ఉన్నాడు? వాడు ప్రయోజనకరం. అంటే మునుపటి జీవితానికి, ప్రస్తుత జీవితానికి స్పష్టమైన మార్పు. క్రీస్తును నమ్ముకోకముందు మన జీవిత అనుభవాలకు, క్రీస్తును నమ్ముకున్న తర్వాత మన జీవిత అనుభవాల్లో ఏముండాలి? ఒక స్పష్టమైన మార్పు. ప్రతి ఒక్కరి జీవితం 2 విధాలుగా ఉంటుంది. ఒకటి నమ్మకం ముందు ఒక జీవితము, నమ్మిన తర్వాత మరొక జీవితం. ఆ స్పష్టమైన మార్పు మనలో కనపడినప్పుడే మనం ఎవరము? విశ్వాసులం అంటాం. నీళ్ళల్లో మునిగినంత మాత్రమే కాదేడ. కొంతమంది నీళ్ళల్లో మునిగితే విశ్వాసులు అనుకుంటున్నారు. జీవితంలో మార్పు స్పష్టంగా ఉండాలి. దేవుని వాక్యానుసారమైన మార్పు స్పష్టంగా ఉండాలి. అది మార్పు అంటే దేవుని వాక్యానికి ఏమై ఉండాలంటే లింక్ అయి ఉండాలి మన జీవితం. ఆధార్కు లింక్ అయినాయి కానీ మన అకౌంట్లన్నీ దేవుని వాక్యానికి మన అకౌంట్ లింక్ కావడం లేదు. ఇక్కడ చాలాసార్లు ఆధార్కు లింక్ అవుతే గవర్నమెంట్ ద్వారా ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని వాక్యానికి ఒక విశ్వాసి జీవితం లింక్ అయితే దేవుని ద్వారా ప్రయోజనాలు ఉన్నాయి. దేవుని ద్వారా ప్రయోజనాలు. దేవుని ద్వారా ఎవరు ప్రయోజనం పొందుతారు? దేవుని వాక్యానికి లింక్ అయి ఉండాలి ఇతని జీవితం యొక్క మార్పు. అప్పుడే దేవుని ద్వారా ఈ వ్యక్తి ప్రయోజనం పొందుతాడు. ఈ వ్యక్తి ఒక ప్రయోజనకరమైన వ్యక్తిగా ఉంటాడు. అందుకే అక్కడే చెబుతున్నాడు, మునుపు నిష్ప్రయోజనమైన వాడు ఇప్పుడు ఏమైనాడు? ప్రయోజనకరం. ఎప్పుడైతే దేవుని వాక్యానికి మన జీవితం లింక్ అవుతుందో దేవుని ద్వారా మనం ప్రయోజనం పొందుతాము. ప్రయోజనం పొందిన వ్యక్తి ఎలాగుంటాడో ప్రయోజనకరంగానే ఉంటాడు. అది చెప్పాడనమాట. అది ఒక విశ్వాస యొక్క అనుభవాలు నిన్న మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాని గురించి ఇప్పుడు మనం విస్తారంగా మాట్లాడాల్సిన అవసరం కాదు. ఇప్పుడు రెండవదిగా మనం చూస్తే ఫిలెమోన్. ఈ పత్రికలో ఫిలెమోను యొక్క అనుభవాలు మనం చూద్దాం. ఫిలెమోను యొక్క అనుభవాలు. ఫిలెమోను మనం చూస్తే నిజంగా ఒక సంఘ పెద్ద అంటే ఇలాగ ఉండాలి, ఒక సువార్తికుడు అంటే ఇలాగ ఉండాలి, ఒక సంఘంలో పరిచయం చేసే వ్యక్తి అంటే ఇలాగ ఉండాలి అనేది మనం నేర్చుకుంటాం. చాలామంది కోరిక ఏంటి? సంఘ పెద్దను కావాలి, సువార్తికును కావాలి, లేదా పరిచారకుని కావాలి, లేదా ప్రముఖుని కావాలన్నది చాలామందికి కోరిక. దాని తప్పేం కాదు, మీకుండే కోరిక. బైబిల్ కూడా అదే చెబుతుంది. ఎవడైనా అధ్యక్ష పదవిని అపేక్షించిన ఎడల దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడు. అది మంచి పనే, మీరు కోరుకోవడంలో తప్పు లేదు. అయితే దానికి తగిన కొలతలు కలిగి ఉండి కోరుకుంటే మంచిది. అంతే కదా? ఏముండాలి? ఇప్పుడు ఒక ఉద్యోగానికి అప్లై చేస్తున్నామండి, నోటిఫికేషన్ వచ్చింది. ఎవరు అప్లై చేస్తారు? దానికి తగిన అర్హతలు కలిగిన వాడే అప్లై చేయాలి. చాలాసార్లు మనం చెప్తాం, ఉద్యోగం నోటిఫికేషన్ వచ్చింది, మీరు అప్లై చేయకూడదంటే, అంకుల్ అది నేను ఎలిజిబుల్ కాదు అంకుల్ అంటారు. ఎందుకు? ఆ ఉద్యోగానికి నా విద్యా అర్హతలకు ఏం కాదు, అవి సరిపోవు, ఊరికి నేను అప్లై చేసిన ఫీజు వేస్ట్ అంకుల్ అంటాడు. అంటే ఈ లోకంలో ఒక ఉద్యోగానికి అప్లై చేయాలంటే ఆ కొలతలు ఉండాలా. కానీ సంఘంలో ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ సంఘ పెద్ద ఉద్యోగం, సువార్తికుని ఉద్యోగం, పరిచారకుని ఉద్యోగాలు ఉంటాయి చూడే. దీనికి ఏమి లేకపోయినా కూడా మనం ఏం చేయొచ్చు? అప్లై చేసుకోవచ్చు అన్నట్టుగా ఉన్నారు చాలామంది కదా.
ఇది ఎవరైనా చేయొచ్చు, ఎవరైనా సంఘ పెద్దలు కావచ్చు, ఎవరైనా సువార్థికులు కావచ్చు, ఎవరైనా పరిచారకులు కావచ్చు, ఎవరైనా బోధకులు కావచ్చు అన్నట్లుగా అయిపోయింది. ఇప్పుడు ఈ లోక సంబంధమైన ఉద్యోగాలకు ఏమడుగుతున్నాడంటే అర్హతలు అడుగుతున్నాడు. మరి దైవికమైన ఉద్యోగాలకు అర్హత అవసరమా లేదా? అర్హత అవసరం. అందుకే అధ్యక్ష పదవిని అపేక్షించేవాడు దొడ్డ పనిని అపేక్షిస్తున్నాడని చెబుతూ దానికి యొక్క అర్హతలు చెబుతాడు. అక్కడ తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దాని యొక్క అర్హతలు ఏమిటి ఉండాలి అని చెబుతాడు. దాని నాయకత్వ క్రమం, సేవకత్వ క్రమం, పరిచారకత్వ క్రమం అక్కడ చెప్పాడు. అక్కడ కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫిలెమోను యొక్క అనుభవాల ద్వారా మనం నేర్చుకుంటాం. ఇప్పుడు ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుడు యొక్క అనుభవాలు ఎలా ఉండాలో ఫిలెమోనులో నుంచి మనం జ్ఞాపకం చేద్దాం. కొన్ని అనుభవాలు చూడండి. ఈ మొదటి వచనంలోనేమన్నాడు? క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడునైన ఫిలెమోనుకు అన్నాడు. ఫిలెమోను గురించి రాస్తూ మా ప్రియుడును అన్నాడు. ఫిలెమోను ఎవరు? మాకు ప్రియమైన వాడు. ఇప్పుడు పౌలు నువ్వు మనం ధ్యానించేటప్పుడు పౌల్లో ఎవరు కనపడతారు? క్రీస్తు ప్రభు యొక్క పోలికలు కనపడతాయి. ఆయన క్రీస్తును పోలి నడుచుకున్నవాడుగా, క్రీస్తు మనస్సు కలిగిన వాడుగా పౌలు అక్కడ చూస్తాం. ఇక్కడ మా ప్రియుడు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ పౌలుకు మాత్రమే ప్రియమైన వాడు కాదు, ప్రభు అయిన యేసుకు కూడా ఫిలెమోను ఏమై ఉన్నాడు? ప్రియమైన వాడుగా ఉన్నాడు. నెంబర్ 1, మనము ఒక సంఘములో పెద్దగా, ఒక సువార్థికునిగా, ఒక పరిచర్యగా ఉండాలంటే ప్రభువుకు ప్రియమైన వారుగా ఉండాలి. అంటే ప్రభువుకి ఇష్టమైన వారుగా ఉండాలి. నెంబర్ 1, ఇష్టమైన వారంటే వాళ్ళు ఏం చేస్తారు? ఇష్టమైన వారు ఏం చేస్తారు? మనకు అపోస్తుల కార్యములు 13:22లో దావీదును గురించి ప్రభు ఇచ్చే ఒక గంభీరమైన సాక్ష్యాన్ని మనం అక్కడ చూస్తాం. ఏమని చెప్తాడండి? అపోస్తుల కార్యములు 13:22 ఏమన్నాడు? ఎవరిని తొలగించాడు? సౌలును తొలగించాడు, దావీదును వారికి రాజుగా నియమించి దావీదుని గురించి చెప్తా ఉన్నాడు. నియమించబడిన దావీదుని గురించి ఏమన్నాడు? మరియు ఆయన నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని. అది ప్రియుడు అంటే ఇష్టానుసారుడైన వ్యక్తి అని అర్థం. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. అది ఇక్కడ ఫిలెమోను గురించి పౌలు సాక్ష్యం ఇస్తున్నాడు మా ప్రియుడు అని. అక్కడ దావీదుని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నాకు ఇష్టమైన వాడు అని. ఈ ప్రియమైన వాడు, ఈ ఇష్టమైన వాడు ఏం చేస్తాడంటే దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుస్తాడు. సంఘములో పెద్దలుగా, సువార్థికులుగా, పరిచారకులుగా దేవుడు నియమించాడంటే ఎవరి ఉద్దేశాలు నెరవేర్చడానికి? ఎవరైతే మనను నియమించాడో, మనం అంటాం కదా, నన్ను దేవుడు పెద్దగా నియమించాడు, దేవుడు సువార్థికునిగా నియమించాడు, దేవుడు పరిచారకునిగా నియమించాడు అని మనం చెప్తాం కదా. నియమించిన ప్రభువుకు మనం ఏం చేయాలి? ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. అది సౌలును తొలగించి దావీదును నియమించి ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. అది సౌలును ఎందుకు తొలగించాడంటే సౌలు దేవుని ఉద్దేశాలు నెరవేర్చుటలో విఫలమయ్యాడు. ఏమయ్యాడు? విఫలమైనాడు. అది దేవునికి ఎవరు కావాలి? ఆయన ఉద్దేశాలు నెరవేర్చుటలో విఫలమయ్యేవారు కావాలా? ఆయన ఉద్దేశాలు నెరవేర్చుటలో సఫలమయ్యేవారు కావాలి? ఆయనకు విఫలమైన వారు కాదు, ఆయనకు సఫలమయ్యేవారు కావాలి. అది సంగతి. సౌలు ముఖ్యంగా 3 విషయాలలో ఆయన ఫెయిల్యూర్ అయినట్టుగా మనం చూస్తాం బైబిల్లో. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయం 12వ వచనం మనం చదువుదామా? ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని
నా అంతట నేనే సాహసించి ఏం చేశాడంట? అది సమూయేలు అడుగుతున్నాడు. ఏంటి సౌల్, నేను వచ్చే సమయానికి నువ్వు బలి అర్పించావు. వాస్తవానికి యాజకుడు అర్పించవలసిన బలి ఎవరు అర్పించాడు? రాజుగారు అర్పించారు. ఎందుకు నువ్వు అర్పించావు అని అడిగితే, ఫిలిస్తీయులు నా మీద పడుదురనుకొని భయపడి యెహోవాను శాంతిపరచడానికి నేను సాహసించి నా అంతట నేనే బలి అర్పించి తిని. ఏం చేశాడంట? నా అంతట నేనే అనే మాట అక్కడ చెప్తాడు. నేను దాన్ని అర్పించడానికి సాహసం చేశాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాజకుడు అర్పించవలసిన బలి ఎవరు అర్పిస్తున్నాడు? రాజుగారు అర్పిస్తున్నాడు. దీనికోసం ఏం చేశాడంట? సాహసం చేశాడంట. అంటే దేవుని ఉద్దేశానికి భిన్నంగా చేసే పనులకు ఏం చేశాడు? ఈయన సాహసం చేశాడు. అంతకుముందు గొల్యాతు వచ్చి ఆ తర్వాత మనం గమనించవచ్చు. గొల్యాతు వస్తాడు. గొల్యాతు వచ్చి ఏం చేస్తాడు? 40 రోజులు ఏలా లోయలో నిలబడి సవాలు విసురుతాడు. సవాలు విసురితే సాహసం చేశాడా? సాహసం చేయడు. ఈయనకు గొల్యాతు అంటే భయం, కానీ దేవుడు అంటే భయం లేదు ఈయనకు. చాలాసార్లు మనకు కూడా ఎవరంటే భయము? అదే భయం అన్నమాట. దేవుడు అంటే భయం లేదు, గొల్యాతు అంటే భయం. గొల్యాతుతో యుద్ధం చేయడానికి సాహసం చేయలేదు, కానీ దేవుని ఆజ్ఞను అతిక్రమించి బలి అర్పించడానికి మాత్రం ఏం చేశాడు? సాహసం చేశాడు. అందుకే నేను సాహసించి అన్నాడు. అంటే ఎవరి ఉద్దేశం నెరవేర్చుకున్నాడు? సౌలు తన ఉద్దేశం నెరవేర్చుకున్నాడు. నెంబర్ 1. రెండవదిగా, ఇదే సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం. మనకు తెలిసిన విషయాలే ఇవన్నీ, మీకు మరుగైనవేం లేదు. మీరు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టేవాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు. మాకు రాయలసీమ వాళ్ళకి ఏం పెద్దగా తెలియదు. మీ అంత తెలిసినంత నాకు తెలుసు. మీకు సంగతి అంతా మీకు తెలిసినంత మాకు తెలియదు. కాకపోతే మాకు ఇక్కడ అవకాశం వచ్చింది కాబట్టి చెప్తాడా వీడ, లేకపోతే మీ దగ్గర ఎవరు చెప్తారు? చెప్పలేము. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 13 నుంచి మనం చదువుదాం. అతడు సౌలు నొద్దకు రాగా సమూయేలు సౌలు నొద్దకు వస్తే మాటలు ఎట్లున్నాయంటే చాలా బాగున్నాయి. యెహోవా వలన నీకేం కలుగుతుంది? అబ్బో, అన్ని ఆశీర్వాదాల గురించి మాట్లాడతాడు ఈయన. ఇంకేమంటాడు? యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చితిని అన్నాడు. రెండవదిగా, ఆశీర్వాదం నీకు కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చాను. పలుకులు కొంతమంది చాలా బాగుంటాయి కదా, పలుకులు బాగుంటాయి, అన్ని మంచి మాటలే వస్తాయి. పలుకులేమో చాలా బాగుంటాయి. దేవుడు నిన్ను దీవించునుగాక, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవుని యొక్క ఆజ్ఞలు నెరవేర్చాం. ఇవన్నీ చాలా ఈజీగా మాట్లాడేస్తారు కొంతమంది, చాలా ఈజీగా మాట్లాడేస్తారు. సౌలు కూడా అలాగనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు సమూయేలు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. సమూయేలు ఇప్పుడు సమూయేలు అది ఒరిజినల్, సౌలు ఒరిజినాలిటీ అది. ఆ పైన చెప్పిన మాటలన్నీ డూప్లికేట్ మాటలు. ఒరిజినల్ ఏంటంటే ఇక్కడ ఉంది. ఇప్పుడు సౌలు గొర్రెల అరుపులు ఏంటి, ఎట్ల రంకెలేంటి, ఇవన్నీ ఎక్కడివి? దేవుడు ఏం చెప్పాడు? అమాలేకులకు సంబంధించిన పశువుల్ని మనుషుల్ని సమస్తాన్ని నిర్మూలన చేయండి. ఎందుకు వాళ్ళని నిర్మూలన చేయాలంటే, మీరు అరణ్యములో వచ్చే సమయంలో ఈ అమాలేకులు మిమ్మల్ని అడ్డగించారు, మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నారు. కాబట్టి ఇప్పుడు అమాలేకులను మీరేం చేయాలంటే నిర్మూలన చేయాలని సౌలుకు చెప్పాడు రాజుగారికి. రాజుగారు చిత్తం ప్రభు అని వెళ్ళాడు, కానీ కొన్ని ఎడ్లను కొన్ని గొర్రెలను తర్వాత వాళ్ళ రాజును బ్రతకనిచ్చాడు. నిర్మూలన చేయమని చెప్తే ఏం చేశాడు? కొన్ని అలాగనే ఉంచాడు. ఏమిటి ఎడ్ల రంకీలు గొర్రెల అరుపులు అంటే? ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి జనులు వీటిని తీసుకొని వచ్చారు అన్నాడు. ఎవరి మీద చెప్పాడు? ఇప్పుడు 13వ అధ్యాయంలో ఏమన్నాడు? నేనే సాహసించి అర్పించాను అన్నాడు. 15వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఏమంటున్నాడు? జనులు వీటిని తీసుకొని వచ్చాడు అన్నాడు. ఇక్కడ ఎవరు ఉద్దేశం నెరవేరుస్తున్నాడు?
జనుల ఉద్దేశం. అక్కడ తన ఉద్దేశం నెరవేర్చుకున్నాడు 13వ అధ్యాయంలో, ఇక్కడ జనుల ఉద్దేశం నెరవేర్చాడు. ఈనాడు సంఘాలలో నాయకులు, సేవకులు, పరిచారకులు అనే వాళ్ళు కూడా ప్రజలు ఏది చెప్తే అది తలాడిస్తున్నారు కదా. చాలా చోట్ల ఏం చేస్తున్నారు, మా సంఘస్థులు ఇలాగ కోరుకున్నారు, వాళ్ళ కోరిక మేరకు మేము ఏర్పాటు చేశాము. ఎవరి కోరిక మేరకు? వాళ్ళ కోరిక మేరకు. కొంతమంది ఎలా ఉన్నారంటే వీళ్ళకు దేవుని ఉద్దేశం ఏం తెలియదు, సంఘస్థుల ఉద్దేశాలు మాత్రమే నెరవేరుస్తారు. వీళ్ళు అన్నారంట, బలిసిన ఎడ్లను బలిసిన పొట్టేళ్లను ఉండనిస్తాం రాజా, దేవుడైన యెహోవాకు బలి అర్పిస్తాం అన్నారంట. అంటే అలాగనే అన్నాడంట ఈయన కూడా. ఈనాడు చాలా సంఘాలలో కూడా ఎవరు చెప్పినట్టు చేస్తున్నారు, వీళ్ళు పెద్దలుగా, సువార్థికులుగా, పరిచారకులుగా ప్రజలు చెప్పినట్టు చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళు ప్రజల చేత నియమించబడిన వాళ్ళు ప్రజలు చెప్పినట్టే చేస్తారు. సౌలును ఎవరు కోరుకున్నారు చెప్పండి? అది సర్వలోక మర్యాద చొప్పున మాకు ఒక రాజు కావాలని చెప్పింది ఎవరు? వాళ్ళే. పాస్టర్గా మేము పెట్టుకున్నాము నిన్ను, సంఘ పెద్దగా మేము పెట్టినాము నిన్ను, పరిచారగా మేము పెట్టినాము నిన్ను, మేము చెప్పినట్టే నువ్వు వినాలి, లేకపోతే ఇక్కడి నుంచి పోవాలి అనే సంఘాలు కూడా ఉన్నాయి. అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారు చాలామంది, విందామా పోదామా, పోలేము, అందుకే ఏం చేయాలి, తప్పకుండా విందాం, ఇట్లే జరుగుతామని. అందుకే ఈనాడు చాలా సంఘాలలో యాక్టివిటీస్ అన్నీ ఏం జరుగుతున్నాయంటే ఆధ్యాత్మికంగా జరగడం లేదు, ఆచారపరంగా జరుగుతున్నాయి. సంఘాలలో ఆచారాలు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు? ఆచారాలు కోరుకుంటున్నారు. ఈ నాయకులు కూడా ఏం చేస్తున్నారు, ఈ సేవకులు కూడా ఏం చేస్తున్నారు? అవే ఆచారాలే పాటిస్తూ ఉన్నారు. ఒక చోట ఒక మీటింగ్ చేశారంట, ఎవరో ఒక శ్రీమంతం కూటం పెట్టాలని వచ్చారంట. వస్తే చెప్పారంట, మేము ప్రార్థన చేసిన తర్వాత మీరు నలుగు వేసుకోండి అన్నాడట పాస్టర్ గారు. ఎట్టుంది? ఏమన్నాడంట? మా ప్రార్థన అయిపోయిన తర్వాత నలుగులు వేసుకోండి అన్నాడంట. ఎట్లుంది తయారైనారు? ఎట్లా తయారైనారంటే ఇట్లా తయారైనారు. నేటి సంఘాల పరిస్థితులన్నీ ఇలా ఉన్నాయి. జనుల ఉద్దేశాలు నెరవేరుస్తూ ఉన్నారు ఇక్కడ. ఇక మూడవదిగా మనం చూస్తే సమూయేలు మొదటి గ్రంథం 28వ అధ్యాయం చూడండి, 5వ వచనం. 5 చదువుతారా? సౌలు ఆ ఫిలిష్తీయుల దండును చూసి ఆ భయకంపము నుండి యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా స్వప్నము ద్వారానైనను, ఉరీము ద్వారానైనను, తుమ్మీము ద్వారానైనా ఏమి సెలవీయక ఉండెను. అప్పుడు సౌలు నా కొరకు కర్ణపిచాచి కలిగిన స్త్రీని కనుగొని నేను పోయి దాని యొద్ద విచారణ చేయనట్లు. చూడండి, ఇక్కడ కూడా సౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏం ప్రార్థన? ఫిలిష్తీయులు దండెత్తి నా మీదకి వచ్చారు, నేను వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్తే గెలుస్తానా, ఓడిపోతానా, నాకు సెలవియ్యి అని చెప్పి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఊరీము ద్వారా కానీ తుమ్మీము ద్వారా కానీ దేవుడేమి సెలవీలే. ఎందుకు సెలవీలే చెప్పండి సౌలుకు? సౌలు, నాయనా నీ ఉద్దేశాలను నెరవేర్చుకునేవానివిరా, జనుల ఉద్దేశాలు నెరవేర్చేవానివిరా, నువ్వు నా ఉద్దేశాలు నెరవేర్చున్నావు, నాతో నీకెందుకురా, నేను నీకేం సెలవియ్యనురా, నేను చెప్పినా కూడా నువ్వు ఏమి దాన్ని పాటించవరా బాబు, నీతో నేను మాట్లాడను అన్నాడు దేవుడు. కొంతమంది ప్రార్థనలు కూడా దేనికోసం చేస్తారంటే, కొంతమంది సలహాలు కూడా దేనికోసం వస్తారు, ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారు. ఫిక్స్ అయ్యి మన దగ్గరకు వస్తారు తెలుసా. ఫిక్స్ అయ్యి సౌలు కూడా ఫిక్స్ అయినాడు. దేవుడు సెలవిస్తే ఇచ్చినట్టు, లేకపోతే కర్ణపిచాసి స్త్రీ దగ్గరికి నేను వెళ్ళాలని ఆల్రెడీ ఫిక్స్ అయ్యి వచ్చినాడు. ఆడికి ఫిక్స్ అయ్యి వచ్చి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నాడు దేవుని దగ్గర. మన దగ్గర డ్రామాలు ఆడినట్టు దేవుని దగ్గర డ్రామాలు ఆడేవాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. వస్తారు కొంతమంది. ఒకసారి మా సహోదరుడు ఒక ఆయన వచ్చాడు, బ్రదర్ అమ్మాయి పెద్ద మనిషి అయింది, మెచ్యూర్ ఫంక్షన్ పెట్టుకోవాలనుకుంటున్నాం అన్నాడు. అయినా మేము అనుకున్నది కాదు, నువ్వు చెప్పిందే అన్నాడు.
సహోదరుడు అటువంటివన్నీ అన్యాచారాలు, అవి మనం చేయకూడదు అని నేను చెప్పాను. సరే బ్రదర్ మీరు ఎట్ట చెబితే అట్లా అన్నాడు. మళ్ళీ ఇంటికి పోయి ఫోన్ చేసినారు, ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నాం బ్రదర్ అని. అంటే ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని వచ్చినారు, ఇక్కడికి వచ్చి మన సలహా అడుగుతారు కొంతమంది, ముష్టి సలహాలు. మన సలహాలు చెప్పినా కూడా వాళ్ళు ఏం చేయరు, పాటించరు. కొంతమంది అంటారు చూడు, పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు బ్రదర్ మంగళసూత్రం కట్టాలా వద్దా, మీరు ఎట్ట చెబితే అట్ట అంటాడు. మనం వద్దు అని చెప్తాం, మనం వద్దని చెబుతాం. మళ్ళీ చివరికి అక్కడికి మంగళసూత్రమే తీసుకొని వచ్చి ఉంటాడు అక్కడికి. అంటే మా బంధువులు ఒప్పుకోలేదు కదా, మీరేం వద్దన్నారు, మేము బంధువులు ఒప్పుకోలేదు, మళ్ళీ తీసుకొని వచ్చి ఉంటాడు. ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయి ఉంటారన్నమాట. అమ్మా ఇటువంటి డొంక తిరుగుళ్ళు మాటలు అనుకోండి. దేవుని దగ్గర ప్రార్థనలు చేయొద్దు, సేవకుల దగ్గర సలహాలు అడగద్దు. ఇటండి మీరు ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఒక తప్పు చేయడానికి ఫిక్స్ అయ్యి ఇక్కడికి వస్తారు. మీ తప్పుడు సలహాకు మేము ఏకీభవిస్తే మీరు చెప్పినట్టే చేసాం అన్నయ్య గారు అంటారు. దాని లేకపోతే ఏం చేస్తారు, మా బంధువులు ఒప్పుకోలేదండి, బాబాయ్ గారు ఒప్పుకోలేదు, పిన్ని గారు ఒప్పుకోలేదు, చిన్నాన్నగారు ఒప్పుకోలేదు, పెదనాన్నగారు ఒప్పుకోలేదు, ఎదురింటోళ్ళు ఒప్పుకోలేదు, పక్కింటోళ్ళు ఒప్పుకోలేదు అని వాళ్ళ మీద వేస్తారు. ఎంతకాలం మేము నాటకాలన్నీ ఆడతాం? జీవితం అంతా నాటకాలే ఆడుతున్నారు కొంతమంది. సౌలు కూడా ఒక నాటకం ఆడుతున్నాడు అక్కడ, యథార్థత లేదు. అందుకే ఇటువంటి వాళ్ళకు దేవుడు ఏమి ఇవ్వలేదు. కొంతమందికి అడుగునా కూడా సలహా ఇవ్వబుద్ధి కూడా కాదు. తెలుసు వాళ్ళ గురించి, మనకు తెలుసు కదా, తెలుసు కాబట్టి వాళ్ళ సలహా కూడా ఇవ్వలేము కొన్నిసార్లు. ఇప్పుడు దేవుడు సెలవు ఇవ్వలేదని వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఆ మాంత్రికురాల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి ఎవరి ఉద్దేశం నెరవేరుస్తున్నాడు అక్కడ? సాతాను ఉద్దేశం. ఒక దేవుని బిడ్డ మంత్రాల దగ్గరికి వెళ్తున్నారంటే ఎవరి ఉద్దేశం నెరవేరుస్తున్నాడు? సాతాను ఉద్దేశం నెరవేరుస్తున్నాడు. ఒకటి తన ఉద్దేశం నెరవేర్చుకున్నాడు బలి అర్పించి, 2 బలిసిన ఎడ్లను బలిసిన గొర్రెలను మిగిల్చి జనుల ఉద్దేశం నెరవేర్చాడు. 3వది ఆ మాంత్రికురాల దగ్గరికి వెళ్ళుట ద్వారా సాతాను యొక్క ఉద్దేశం నెరవేర్చాడు. అందుకే సౌలును దేవుడు ఏం చేశాడు? తొలగించి దావీదుని నియమించేయమంటున్నాడు. ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, నా ఉద్దేశములు ఏం చేస్తున్నాడు? నెరవేరుస్తున్నాడు. అది నాయకత్వం, సేవకత్వం, పరిచారకత్వం అంటే ఏంటంటే దేవుని ఉద్దేశాలు, ఏ దేవుడైతే మనం నియమించాడో ఆ దేవుని ఉద్దేశాలు నెరవేర్చడం. అది పెద్దనైతే ప్రకటనలు చేయొచ్చు, సువార్థికునైతే వాక్యం చెప్పచ్చు, పరిచారకునైతే మొత్తం పై విచారణ చూడవచ్చు. దీనికోసం కాదాడా, వేదిక మీద కనపడడానికి కాదు, నియమించిన దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చడానికి. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఫిలెమోను గురించి ఏమంటున్నాడు పౌలు? మా ప్రియుడు అంటే మాకు ఇష్టమైన వాడు. అతను పౌలుకి ఇష్టమైన వాడంటే ప్రభువుకి ఇష్టమైన వాడు, ప్రభు ఉద్దేశాలు నెరవేర్చేవాడు ఫిలెమోన్. మనము కూడా ప్రభు ఉద్దేశాలు నెరవేర్చే వారంగా మనం ఉండాలి. అది ముఖ్యమైనది నాయకత్వంలో, సేవకత్వంలో, పరిచారకత్వంలో. మన ఉద్దేశాలు పక్కన పెట్టాలి, ప్రజల ఉద్దేశాలు పక్కన పెట్టాలి, సాతాను ఉద్దేశాలు పక్కన పెట్టాలి, దేవుని ఉద్దేశాలే మనం నెరవేర్చాలి. మన లక్ష్యం అదే. 2వ మాటగా మనకు అక్కడ మరొక మాట చూడండి, అది 3వ మాటగా చెప్తాను. 2వ వచనం చూడండి అన్న. మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకును శుభమని చెప్పి రాయినది. మన సహోదరి అయిన అప్పియ ఆయన సతీమణి, తోడి యోధుడైన అర్కిప్పు ఆయన కుమారుడు. ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుడుగా ఉండాలంటే ఆ కుటుంబం అంతా రక్షించబడినదిగా ఉండాలి. అది
ఫిలెమోను మాత్రమే రక్షించబడిన వాడు కాదు, ఆయన భార్య, ఆయన కుమారుడు కూడా రక్షించబడిన వాళ్ళే. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే, తన ఇంటి వారిని ఏలలేని వాడు తన సంఘమును ఎలాగో ఏలును అన్నాడు. మా రాయలసీమలో ఒక ఆయన ఉంటాడు, నెలకు ఒకసారి మీటింగులు పెట్టిస్తాడు, ఆయన భార్య పోదు. మా రాయలసీమలో ఒక ఆయన మీటింగ్ పెట్టిస్తాడు, నెలకు ఒకసారి పెట్టిస్తాడు, 3 రోజులు పెట్టిస్తాడు నెలకు ఒకసారి, వాళ్ళ భార్య పోదు. నువ్వు ఎవరి కోసం మీటింగులు పెట్టిస్తున్నావని అడిగితే ఆయన అంటాడు, మా భార్యతో నీకేం పని అంటాడు. ఎవరితో పని? భార్యకు రక్షణ లేదు, పిల్లలకు కూడా రక్షణ లేదు. 3 రోజులు మీటింగ్ పెడతాడు. మీ ప్రాంతం వాళ్ళందరినీ పిలుచుకొస్తాడు, మా ప్రాంతం వాళ్ళని పిలుచుకోపోడు. ఎందుకు పిలిచాడు? ఉండూరు వాళ్ళకు తెలుసు కాబట్టి. పక్కూరు వాళ్ళకైతే మీకేం తెలుసు అంటే ఆ పోస్టర్లో పేర్లు వేస్తే చాలు అన్నట్టుగా ఇక్కడ నుంచి వచ్చేస్తారు చాలామంది 3 రోజులు మీటింగులు అంటే. ఉండూరు వాళ్ళకు పిలిచాడు, ఎందుకంటే ఉండూరు వాళ్ళకు సంగతులన్నీ తెలుస్తాయాడ. కొంతమందికి ఏంటి ముఖ్యమంటే మీటింగులు పెట్టాలా, ఇది ముఖ్యం. అది కాదు ముఖ్యమైనది, ముందు నీ కుటుంబాన్ని రక్షణలోకి తెచ్చుకోవాలి. మీటింగులు కాదు ఇక్కడ ముఖ్యమైనది, నీ కుటుంబం ముఖ్యమైనది. ఆడ 100 మందిని పిలిపించిన వాక్యాలు చెప్పించడం కాదేడా, 10 మంది స్పీకర్లను పిలుచుకొచ్చి వాక్యాలు చెప్పించడం కాదు ముఖ్యమేడా. నీ భార్య రక్షించబడిందా, నీ పిల్లలు రక్షించబడ్డారా? నీ కుటుంబం మీద భారం లేనివాడికి నీకు ప్రపంచం అందరికీ వాక్యం వినిపించాలని నీకు ఎట్లా భారం వస్తుంది? కాబట్టి తన కుటుంబాన్ని ముఖ్యంగా ఏం చేయాలి? తెచ్చుకోవాలి. నోవహు ఒక్కడే మొట్టమొదట ప్రభునందు విశ్వసించిన వాడు. నోవహును బట్టి నోవహు కుటుంబం అంతా ఎక్కడికి వచ్చింది? ఓడలేకి వచ్చిందా లేదా? జలప్రలయంలో కొట్టుకుపోయిందా? మన కుటుంబం ఏమో జలప్రలయంలో వదిలిపెట్టి అందరినీ ఓడలేకి పిలుచుకొని వస్తామన్నా. ఎట్లా పిలుచుకొస్తావు నువ్వు? నీ కుటుంబాన్ని తీసుకురా ఓడలేక ముందు. వాళ్ళని ప్రళయంలో వదిలిపెట్టినారు చాలామంది. నోవహును బట్టి నోవహు కుటుంబం రక్షించబడింది. రాహాబును బట్టి రాహాబు కుటుంబం రక్షించబడింది. లూదియాను బట్టి లూదియా కుటుంబం రక్షించబడింది. జక్కైని బట్టి జక్కై కుటుంబం రక్షించబడింది. చెరసాల నాయకుని బట్టి ఆయన కుటుంబం రక్షించబడింది. మరి నిన్ను బట్టి నీ కుటుంబం ఏం కావాలి? రక్షించబడాలి, రక్షించబడాలి. కాబట్టి ఫిలెమోను కుటుంబం అంతా ఏమైంది? రక్షణ ఓడలో ఉంది, ప్రభువులో ఉంది, సంఘములో ఉంది, సహవాసములో ఉంది, ప్రార్థనలో ఉంది, ఆరాధనలో ఉంది, పరిచర్యలో ఉంది. అది ఒక సేవకుడు, ఒక నాయకుడు, ఒక పరిచారకుడు అంటే తన కుటుంబం అంతా రక్షించబడినారు. సంఘములో ఉండాలి, ఆరాధనలో ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, పరిచర్యలో వాళ్ళ సహకారులుగా ఉండాలి. ఆయన భార్య కుమారుడు కూడా పరిచర్యలు ఏమై ఉన్నాడు? సహకారులుగా ఉన్నారు అని చెప్పాడు. ఇక 3వదిగా మనం చూస్తే అక్కడే చూడండి, నీ ఇంట ఉన్న సంఘమునకు అన్నాడు. ఫిలెమోను ఇంట్లో ఏముంది? సంఘం ఉందంట. సంఘం కోసం తన ఇంటిని అప్పగించాడు. సంఘం కోసం ఏం అప్పగించాడంట? తన ఇంటిని అప్పగించాడు. ఫిలెమోను కొలసై పట్టణంలో ఒక ధనవంతుడు. తనకు ఒక విశాలమైనటువంటి భవనం ఉంది. అయితే సంఘం కూడుకోవడానికి ఏమి లేదు. చెప్పండి, ప్లేస్ లేదు. ఇప్పుడు ఫిలెమోను ఏం చేశాడంటే ఆ సంఘము కోసం తన ఇంటిని అప్పగించాడు. ఇప్పుడు సంఘం అంతా ఎవరింట్లో కూడుకుంటున్నారు? ఫిలెమోను ఇంట్లో. రొట్టె విరుచుకోవటం ఆ ఇంట్లో జరుగుతుంది, బైబిల్ స్టడీ ఆ ఇంట్లో జరుగుతూ ఉంది, ప్రార్థనా కూడిక ఆ ఇంట్లో జరుగుతూ ఉంది, దైవ సేవకులు వస్తే పరిచర్య ఆ ఇంట్లో జరుగుతూ ఉంది. ఫిలెమోనుకు అదే కదా చెప్పింది, నేను వస్తున్నాను, నా కోసం బస సిద్ధం చేయన్నాడు. దైవ సేవకులకు పరిచర్య ఆ ఇంట్లో జరుగుతూ ఉంది, ఆ ఇంటిని అప్పగించాడు.
ఇది ఫిలెమోను యొక్క సమర్పణ. నాయకుడు, సేవకుడు, పరిచారకుడు అంటే ఏం కలిగి ఉంటాడు? సమర్పణ కలిగి ఉంటాడు. సంపాదించుకోవడానికి కాదు, సమర్పణ కలిగి ఉండడానికి. సమర్పణ. ఈ సమర్పణ అనేది మనకు ఉండాలి. మనము సమర్పణ కలిగిన వారంగా ఉంటే సంఘం కూడా ఏమవుతుంది? అది సమర్పణ కలిగింది అవుతాయి. మనం సంపాదించుకునే వాళ్ళమైతే సంఘం కూడా సంపాదించుకునే వాళ్ళు అవుతారు. దావీదు అన్నాడు మందిరం కట్టేటప్పుడు, ఇదిగో నేను సంపాదించినవి సమర్పించుతున్నాను అన్నాడు. మేము కూడా సమర్పిస్తున్నామని వచ్చారు వాళ్ళు. ఆ నాయకత్వాన్ని, సేవకత్వాన్ని, పరిచారకత్వాన్ని బట్టి ఆ సంఘం యొక్క సమర్పణ కూడా ఆధారపడి ఉంటుంది. కొంతమంది ప్రకటనలు చేయడానికి ఉత్సాహంగా చేస్తారు, కానీ సమర్పించడానికి మాత్రం మీరేమిస్తారో ఇవ్వండి అంటారు. నేను ఇచ్చి చెప్పాలి ఎప్పుడైనా. అది నాయకత్వం, అది సేవకత్వం, అది పరిచారకత్వం. కాబట్టి ఆయన సమర్పణ. ఒకటి, ఆయన దేవునికి ఇష్టడుగా ఉన్నాడు, దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తున్నాడు. రెండు, తన కుటుంబాన్ని అంతా రక్షణలోకి నడిపించుకున్నాడు. మూడు, తన ఇంటిని ఏం చేశాడు? దేవుని కొరకు సమర్పణ. మన దేహాన్ని సమర్పించాలి, మన సమయాన్ని సమర్పించాలి, దేవుని కొరకు మన సొమ్మును కూడా ఏం చేయాలి? సమర్పించాలి. ఆ సమర్పణ ఎవరిలో ఉందంటే ఫిలెమోనులో ఉంది. చివర్లో నేను ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. అక్కడే అన్నాడు కదా, మా ప్రియుడును జత పనివాడు అన్నాడు. ఫిలెమోను ఎవరు? జత పనివాడు. జత పనివాడు అంటే కలిసి పని చేసేవాడు. మనం ఏం చేయాలంటే కలిసి పని చేయాలి, సంఘములో కలిసి పని చేయాలి. సువార్థికులు, పెద్దలు, పరిచారకులు వీళ్ళు ఏం చేయాలి? కలిసి పని చేయాలి. చాలా సంఘాలలో జత పనివారుగా లేరు, కథ పనివారుగా ఉన్నారు. ఎవరిని అడిగినా కథ చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? కథ చెప్తున్నారు. మనకు లూకాసు వార్తలో ఒకటి ఉంది కదా, విందు సిద్ధపరచబడింది. సిద్ధపరచబడిన విందుకు పిలుచుకొని రాపని యజమానుడు పంపించాడు దాసుని. మొదటివాడు ఒక కథ చెప్పాడు, రెండోవాడు ఒక కథ చెప్పాడు, మూడోవాడు ఒక కథ చెప్పాడు. మొదటివాడు ఏం కథ చెప్పాడు? నేను ఒక పొలము కొని ఉన్నాను, దానిని పరీక్షించ వెళుచున్నాను, పొలం కథ చెప్పాడు. రెండోవాడు ఏం కథ చెప్పాడు? నేను 5 జతల ఎడ్లు కొనుక్కొని ఉన్నాను, వాటిని నేనేం చేయడానికి పోతున్నాను? పరీక్షించ వెళ్ళుచున్నాను, ఎద్దుల కథ చెప్పాడు. మూడోవాడు ఏం కథ చెప్పాడు? నేను ఒక్క స్త్రీని పెళ్లి చేసుకొని ఉన్నాను అని పెళ్లి కథ చెప్పాడు. చాలాసార్లు ప్రభు పని చేయమంటే కథలు చెబుతున్నారు. పెద్దది ఒక కథ, సువార్థికునికి ఒక కథ, పరిచారకునికి ఒక కథ. ఇంకా పని చేసేవాళ్ళు లేవు ఈడ. అందరు కథలు చెప్తే ముగ్గురు 3 కథలు చెప్తున్నారు ఈడ. ఇక పని చేసేది ఎవరు? ఇక 4వ వాడు పని చేసినాడు అనుకో, ఏయ్ మాకు తెలియకుండా మీరు ఎట్లా చేస్తారంటారు. మళ్ళా ఎటుంది? పని చేసే వాళ్ళు కథలు చెప్తా ఉన్నారు. ఎవరన్నా పని చేస్తే ఏమంటారు? ఏయ్ పెద్దలకు తెలియకుండా చేస్తాం, సువార్థికులు తెలియకుండా చేస్తాం, పరిచారం తెలియకుండా చేస్తాం. మీరు కథలు చెప్తా ఉంటే ముగ్గురికి ఎవరు చేయాలి? ఎవరు ఒకరు చేయాలి కదా. కొన్నిసార్లు ఇట్లున్నాయి సంఘాలు. మనం ఎట్టుంటామంటే కొన్నిసార్లు మనం చేయము, ఎవరైనా చేసినా కూడా చేయకూడదు. అట్లా వాక్య క్రమం గుద్దడానికి ఇక్కడ బాగానే ఉంది, కానీ చేయడానికి మాత్రమే లేదు కొన్నిసార్లు. ఇక్కడ మనం వద్దు, మనకు కలిసి పని చేయండి. పెద్దలు, సువార్థికులు, పరిచారకులు ఏం చేయండి? పని చేయండి. ఎటువంటి వాడంటే ఈయన జత పనివాడు, కలిసి పని చేసేవాడు. పౌలుతో మాత్రమే కాదు, ఎపఫ్రాతో కలిసి పనిచేస్తాడు, మిగతా వాళ్ళతో కలిసి పనిచేస్తాడు. అది మనం ఏక మనసుతో ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థించాలి, ఏక మనసుతో ఆరాధించాలి,
ఏక మనసుతో స్వార్థ చేయాలి, ఏక మనసుతో సంఘ అభివృద్ధి కోసం మనం అన్నీ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, ఆ పని ఏమవుతుంది, విస్తరిస్తుంది. పని విస్తరించాలి. అందుకే కథ చెప్పే వారంగా ఉండకుండా, కథ పని వారుగా ఉండకుండా, జత పని వారుగా మనం ఉంటే సంఘం ఏమవుతుంది, విస్తరిస్తుంది. ఈనాడు చాలా సంఘాలు ఏం కావడం లేదు చెప్పండి, విస్తరించడం లేదు. ఎందుకంటే కథలు చెప్పేవాళ్ళు ఎక్కువైనారు, కలిసి పనిచేసేవాళ్ళు తక్కువైనారు. అందుకే ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటా ఉంది, అక్కడే ఉంటా ఉంది. ఆయన కలిసి పనిచేసేవాడు. కాబట్టి ఆ విధంగా మనం కలిసి పనిచేసే వారంగా ఉందాం. సంఘ అభివృద్ధి కోసం మనం పాటుపడే వారంగా ఉందాం. భూమి మీద దేవుని చిత్తం నెరవేర్చే వారంగా, దేవుని మహిమపరిచే వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఫిలెమోనులో ఒక నాయకుడు, ఒక సేవకుడు, ఒక పరిచారకుని యొక్క అనుభవాలు కనపడుతుండగా మనలో కూడా అనుభవాలు కనపడుతున్నాయి లేదా? మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. ప్రభువా, నాలో అటువంటి అనుభవాలు లేవు నాయన. నేను నీ ఉద్దేశాలు నెరవేర్చటంలో ఫెయిల్యూర్ అయిపోతున్నా. నా కుటుంబాన్ని రక్షణలోకి నడిపించటంలో నేను ఫెయిల్యూర్ అయిపోయినాను. నేను మీ కొరకు, మీ సంఘం కొరకు సమర్పణ కలిగి ఉండటంలో ఫెయిల్యూర్ అయిపోయినాను. నేను కలిసి పని చేయటంలో ఫెయిల్యూర్ అయిపోయాను అని మన ఫెయిల్యూర్స్ను మనం ఒప్పుకోవాలి. చాలాసార్లు మన సక్సెస్ను ఒప్పుకుంటాం కానీ మన ఫెయిల్యూర్స్ను ఒప్పుకోం. మన ఫెయిల్యూర్స్ మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అదే మన సక్సెస్కు నాంది పలుకుతుంది, అదే మన విజయాలకు దోహదమవుతుంది. కాబట్టి ఆ ఫిలెమోను అనుభవాల ద్వారా అపజయములో నుండి విజయములోకి రావాలి. అపజయ అనుభవములో నుండి విజయపదమైన అనుభవంలోనికి మనం వద్దాం. అట్టి కృప ఫిలెమోనుకు దయచేసిన దేవుడు అట్టి కృప మనకును దయచేయునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ. మంచిది. దేవుడు తన దాసుని పరిచి ఫిలెమోనులో సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాలను తేటగా మనం వింటూ వచ్చాం. ఈ సమయంలో వెల్లంపల్లి నుంచి వచ్చిన దేవుని సేవకు జోసెఫ్ గారు పల్లవి ఒక చరణం పాడతారు. కీర్తన పాడుచుండగా దయచేసి సహోదరులు సహోదరులు ముందుకు సర్దుకొని కూర్చోవలసిందిగా ప్రభుత్వం ఆగినమయ్యా ఉంది. ఏంది చిక్కిపోయావు? నా మాదిరి కావాలా మరి? అంకుల్ కోరిక అయితే నా పక్కన కూర్చుంటారు అంటే నా మాదిరి